హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ షార్ట్స్లో తిరుపతి వెళ్తున్నాం అనేసి చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ జర్నీ వ్లాగ్ ఇది. ఈవినింగ్ 6:30కి అలా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. వెదర్ కూడా చాలా బాగుండే, చాలా కూల్గా, క్లౌడీగా, లైట్గా వర్షం కూడా పడుతుంది. ఈ వెదర్కి పిల్లలు ఎక్కడ సిక్ అవుతారో అనేసి చాలా టెన్షన్ పడ్డాను. సిరప్స్, స్వెటర్స్, బెడ్షీట్స్ అన్నీ క్యారీ చేశాను. బట్ అక్కడంతా సీన్ రివర్స్ అయిపోయింది. చాలా ఎండ, ఫుల్ హ్యూమిడిటీ ఉండే. మేమైతే 8కి అలా డిన్నర్ అయితే చేసేసాం. డిన్నర్లోకి చపాతీ విత్ పన్నీర్ కర్రీ తినేసాం. చాలా టేస్టీగా ఉండే. పన్నీర్ కర్రీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎలాగూ అక్కడ ఫుడ్ అంతగా తినలేమనేసి నేను ఇంట్లోనే టమాటో చట్నీ అలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. అక్కడ కర్రీస్ బాగలేకపోయినా చట్నీతో అడ్జస్ట్ అవ్వచ్చు కదా అనేసి. ఇంకా స్నాక్స్, పులిహోర చాలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. ఒక 2 డేస్కి సరిపడా ఫుడ్ క్యారీ చేశాను. ఇంకా పిల్లలు ఉన్నారు అనేసి ఎక్కువగా స్నాక్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా చిప్స్ అవి ఇవి అని బయట అడుగుతూ ఉంటారనేసి స్నాక్స్ ఎక్కువగా ప్రిపేర్ చేశాను. తనైతే వీడియో కోసమే యాక్ట్ చేస్తుంది తిన్నట్టుగా. నేను తింటున్నట్టు వాళ్ళకి తెలియాలి కదా, నన్ను వీడియో తీ అంటుంది. సో చాలా స్లోగా తింటుంది. అలా అయితే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా డిన్నర్ తినేసి పడుకుండిపోయాం. మార్నింగ్ వరకు అస్సలు లేవలేదు. వెదర్ చాలా కూల్గా ఉండే, అందులోనూ ఏసీ కదా, సో ఫుల్గా పడుకుండిపోయాం. ఇదైతే మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నారు. ఇంకా మేమైతే 7:30 అలా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇక కొండ మీదకి వెళ్ళడం కోసం బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. మీరు కనుక ఫస్ట్ టైం తిరుపతికి వస్తే కంపల్సరీ బస్లోనే కొండ మీదకి వెళ్ళండి. ఈ క్యాబ్స్ వాళ్ళు కొత్త వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటారు. పక్కనే ఉంటాయి ప్లేసెస్ అన్నీ, బట్ అక్కడక్కడే తిప్పేస్తూ వచ్చేసింది మీ రూమ్ అనేసి ఎక్కువ డబ్బులు తీసేసుకుంటారు. ఫస్ట్ టైం మేము కూడా అలాగే మోసపోయాం. బీ కేర్ఫుల్. తర్వాత మేమైతే కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము. బస్సు అటు ఇటు తిప్పుతూ వెళ్ళడం వల్ల పిల్లలకైతే కళ్ళన్నీ తిరిగినట్టయి చాలా వామిటింగ్ చేసుకున్నారు. కొండ మీద వ్యూ అయితే చాలా బాగుంటుంది. చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే వీడియోస్ తీస్తూనే ఉన్నాను. చాలా వరకు షార్ట్స్ అన్నీ పెట్టేశాను, ఒకసారి చూడండి. ఫైనల్లీ మేమైతే రీచ్ అయ్యాము. ఇక్కడ రూమ్స్ కోసం అయితే ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం రూమ్స్ బుక్ అవ్వకపోతే తిరుపతికి వచ్చాక చాలా ఇబ్బంది పడ్డాం. ఫైనల్గా ఒక ఎమ్మెల్యే రికమెండేషన్తో వీఐపీ రూమ్ తీసుకున్నాం. ఈసారి అలా ఇబ్బంది పడకూడదని 3 months ముందే బుక్ చేసుకున్నాం. బట్ అయినా కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు 11 o'clock అలా స్లాట్ బుక్ అయి ఉండే. సో ఈ లోపు అయితే మేము బ్రేక్ఫాస్ట్ తినేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఏది కనిపిస్తే అది క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. ఈ ప్లేస్లో అయితే ఎవ్రీ టైం ఫోటో తీసుకుంటాం, చాలా బాగుంటుంది. అసలు ఇంత జనాలు ఉన్నా కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో హ్యాట్సప్ చెప్పాలి వీళ్ళకి ఈ విషయంలో అయితే. అంతే, ఇక ఈ కంటిన్యూస్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.